హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. అయితే బ్యాంక్ వెళ్ళాలని అడావుడిగా మార్నింగ్ నుంచి అయిపోయిందండి. లేచి గబగబా ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని టిఫిన్ కూడా చేయలేదండి. గబగబా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత క్లాస్కి వెళ్ళానండి. క్లాసు ఇదిగోండి. క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి, అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? ఉద్దేశంలో అయితే నేను నిజమే అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? కామెంట్ చేయండి. సరే అండి, క్లాస్కి వెళ్ళిపోయానండి. క్లాస్కి వెళ్ళిన తర్వాత పాపం నా కోసం వెయిటింగ్ వాళ్ళందరూ. కొంచెం లేట్ అయిపోయింది క్లాస్కి వెళ్ళేదాడు. బ్యాంక్ వెళ్ళి వచ్చి క్లాస్కి వచ్చి మళ్ళీ బ్యాంక్ వెళ్ళవలసి వచ్చిందండి. అయితే ఆ అమ్మాయి అయితే వర్క్ చేసిన బ్లౌజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందంట. 2 పీసుల కింద వచ్చిందనమాట. బ్లౌజు విడిగా వర్క్ వచ్చింది, చేతులు విడిగా వర్క్ వచ్చింది, ముందు మెడ విడిగా వర్క్ వచ్చింది అనమాట. అవన్నీ ఎలా కుట్టాలంటే సరే అని చెప్పేసి ఈరోజు మాత్రం క్లాస్ అయితే సింపుల్గానే ఇదే చెప్పేశానండి. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కొత్త కదండి, కుట్టడం తెలియదు కదా తనకి. అది ఎలా కుట్టాలి ఏంటి అన్నీ కట్ చేసుకోమని చెప్పి కొంచెం మార్కింగ్ చేసి అయితే ఇచ్చాను. రేపైతే స్టిచ్చింగ్ చేస్తుంది. స్టిచ్చింగ్ తప్పకుండా పెడతానండి ఈసారి నేను. అమ్మాయి అయితే ఇంకో అమ్మాయి కూడా వచ్చిందండి. 3 అయ్యారు ఇప్పటికి, ఇంకా రావాలి. ఒక్కొక్కరు వస్తున్నారు. నాకైతే మా స్టూడెంట్స్ వస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకేంటో తెలియదు కానీ వాళ్ళకి వర్క్ నేర్పిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుందండి. ఈరోజైతే క్లాసు ఇలా అయిపోయిందండి. నాకైతే ఇంకా ఫోన్ మీద ఫోన్ అండి, బ్యాంకుకి రమ్మని. రోజైతే బ్యాంకులో లోన్ తీసుకున్నామండి. 20 లక్షల లోన్ తీసుకున్నామండి మేము. తీసుకుంటే సరదా కాదు కదండో, అవి కట్టేటప్పటికి అవుద్దండి. నెలకు 6,000 చొప్పున కట్టమన్నారు. రేపు అమౌంట్ అయితే రేపు వస్తుంది. రేపు కూడా బ్యాంకు వెళ్ళాలి నేను. ఏం చేస్తామండి, తప్పదు. చిన్న ఫ్యామిలీలు కదా, ఇలాంటివన్నీ చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేము. లేదంటే గడవదండి, తప్పదు కదండి. చిన్న ఫ్యామిలీలు అంతే కదండి, ఎవరికైనా అంతే కదా. బ్యాంక్ పని అయిపోయిందండి. బ్యాంక్ వెళ్ళిపోయాను. మొత్తం అన్ని సంతకాలు, బోల్డెన్ సంతకాలు ఎట్టించారండి బాబోయ్. నేనే ప్రెసిడెంటు, మా ఫ్రెండు సెక్రటరీ అనమాట. ఇంకో బొచ్చుడు సంతకాలు ఎట్టించారండి. దానికి తగ్గ వడ్డీలు కూడా వేసేస్తూ ఉంటారు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఇంటికి వచ్చేటప్పటికి 4 అయ్యిందండి. భోజనం లేదు, ఏమీ లేదు. అందరం వెళ్ళి కింద ఒక డ్రింక్ తాగి వచ్చేసి మళ్ళీ కూర్చున్నాం. అలాగ మొత్తానికి 4 గంటలకు ఇంటికి వచ్చాం. సరిగ్గా ఇంటికి వచ్చేటప్పటికి మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇది చూడండి, ఉరుకులు పరుగులు అయిపోయింది. వాళ్ళతో సరిపోయిందండి. 6:30 వరకు వాళ్ళతో సరిపోయిందండి. ఈ లోపల బ్యాంకు వాళ్ళు వచ్చారు. కాసేపు వాళ్ళతో సరిపోయింది. ఈరోజైతే ఇలా జరిగిపోయిందండి నా క్లాసు. నా డే అంతా ఇలాగ అయిపోయిందండి. బిజీ. ఆన్లైన్లో వచ్చిన బ్లౌజ్కి వెనకాల అలా వైట్ క్లాత్ టైప్లో ఇస్తాడండి. అది ఏం చేయాలంటే కొంచెం తీసేయాలండి. తీసేస్తే వచ్చేస్తుంది, అదేం చిరిగిపోదు. అది అలా ఉంచేసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే బ్లౌజ్ కుట్టేసినాక బాగానే ఉంటుంది స్టిప్గా ఉన్నట్టు. తర్వాత ఉతికినప్పుడు ఉండల కింద చేతికేటి బ్యాక్ సైడ్ మొత్తం ఉండల కింద వస్తుంది అనమాట. అది తడిచిపోయి దానివల్ల పైకి కూడా తెల్లగా వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ఉతికితే అన్నిసార్లు అది పోదు, లోపల ఉండిపోతుంది. అందుకని అది మెల్లగా తీసేసుకోవాలండి. వర్క్ చేసినప్పుడు ఆ క్లాత్ వేస్తారనమాట. అది పేపర్ టైప్ క్లాత్ అనమాట. అది తీసేసుకుని కుట్టుకుంటే బ్లౌజు మీకు బాగుంటుంది. నేనైతే అలాగే కుడతానండి. మరి మీరు ఎలా కుడతారో. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి కూడా జాయిన్ అయ్యిందండి. ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదని రావటం మానేసిందంట. ఇప్పుడు బాగానే ఉంది మేడం అని చెప్పింది అనమాట. క్లాస్ అయితే ఈ రోజైతే ఇలా జరిగిపోయిందండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ.